శుభోదయం మిత్రులారా, వార్తా కథనంపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే మూసీ నది ఒడ్డున ఉన్నటువంటి నిర్వాసితులందరినీ కూడా అక్కడి నుంచి తరిమేసి మరి ఇక్కడ 5,000 కోట్లతోటి గాంధీ విగ్రహాన్ని పెడతామని చెప్పి ఏదైతే ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తా ఉన్నదో ఆ మూసీ పరివాహక ప్రాంతాలు, ఆ సరోవరు ప్రాంతంలో ఉన్నటువంటి నిర్వాసితులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. మరి ప్రభుత్వం దగ్గర రూపాయి లేదు అని చెప్పి ఇలా గాంధీ విగ్రహాన్ని 5,000 కోట్లు పెట్టి మరి గాంధీ విగ్రహం పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పి ఒకవైపు వాళ్ళు అడుగుతా ఉంటే, రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులకు రైతు భరోసా ఇవ్వడానికి డబ్బులు ఉండదు, సంక్షేమ పథకాలు అమలు చేయడానికి డబ్బులు ఉండదు, మహిళలకు 2,500 ఇచ్చడానికి డబ్బులు ఉన్నాయి, మరి ఇక్కడ తులం బంగారం వేయడానికి, కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం వేయడానికి డబ్బులు ఉన్నాయి, అదేవిధంగా 2,000 పెన్షన్ 4,000 చేస్తా అని చెప్పి మరి ఇక్కడ ఆశ పెట్టి మోసపుచ్చి దాన్ని అమలు చేయడానికి మాత్రం మీ దగ్గర డబ్బులు ఉన్నాయి. కానీ ఇవాళ ఆర్భాటాలకు పోయి మరి గాంధీ విగ్రహాన్ని తీసుకొచ్చి ఎందుకు పెట్టాల్సి వచ్చిందని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇలా కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత ఎవరు గట్టిపడ్డారో ముఖ్యమంత్రి మాటల్లోనే మనం గమనించినట్టయితే ఆయననే స్వయంగా ఒప్పుకున్నాడు. ఇవాళ మొత్తం పూర్తి స్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తలకు పూర్తిగా మరి ఏ విధంగా ఆర్థికంగా ఎదిగిండ్రు అనే అంశాన్ని ఆయననే చెప్తా ఉన్నాడు. ఆయన మాటల్లోనే మరి ఇక్కడ విన్నట్టయితే, అందరం గాంధీ కుటుంబానికి ఒకవేళ ఆర్థిక అవసరాలు ఉన్నాయి అని అంటే తలా ఓ చెయ్యి వేస్తే తెలంగాణ నుంచి ఒక 1,000 కోట్లు పోజేసి ఇవ్వగలిగిన శక్తి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉన్నది. 2 సంవత్సరాలలోనే కాంగ్రెస్ కార్యకర్తలు ఏ విధంగా పటిష్టమైనరు, ఇవాళ తెలంగాణ మరి ఇక్కడ ఆ రాష్ట్రం ఏ విధంగా దివాలా తీస్తా ఉన్నది, కాంగ్రెస్ కార్యకర్తలు ఏ విధంగా పటిష్టంగా తయారైందని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే చెప్తా ఉన్నారు. మనందరం తలుచుకుంటే కాంగ్రెస్ కార్యకర్తలు తలా ఒక్క చేస్తే 1,000 కోట్ల రూపాయలు మరి గాంధీ కుటుంబానికి చేయూతనియడానికి అట్లా కాంగ్రెస్ కార్యకర్తలు పటిష్టంగా ఉన్నారట. మరి అది అంటే ఎక్కడి నుంచి వచ్చినాయి వీళ్ళందరికీ డబ్బులు? ఇవాళ ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందడం లేదు, కానీ మరి కాంగ్రెస్ కార్యకర్తల జేబులు అయితే నిండుతా ఉన్నాయని చెప్పి స్వయంగా ఆయననే మరి ఒప్పుకున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడాలి. అదే విధంగా చూసుకున్నట్టయితే ఇవాళ కాంగ్రెస్ కార్యకర్తలు మరి ఈ విధంగానే జేబులు నింపుకుంటున్నారా ఒక్కసారి చూడండి. దర్శనం చేసుకోవడానికి వచ్చినాక కిందికి మేము ఇక్కడ మలన గృహ లోపలికి పోతున్నాము. గృహ లోపలికి వస్తుంటే నేను, మా అమ్మ, మా పిన్ని, మా ఇద్దరు మాటల్లో ఉన్నాము. ఉన్న తర్వాత మమ్మల్ని లోపలికి వచ్చిన మా ముందర 5-6 మంది ఉన్నారు. ఉంటే ఎందుకు మీరు వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకున్నారు లేదు, మా దగ్గర ఉండి మీరు 100 రూపాయలు పెట్టి లోపలికి రాని అన్నారు. 100 రూపాయలు దేనికని అడిగినాం. అంటే టికెట్ ఉన్న టోకెన్ వినాలని అడిగినాం. టికెట్ టోకెన్ లేదు, చూడాలనుకుంటే మీరు లోపలికి రండి. టికెట్ లేదు, టోకెన్ లేదు, కానీ 100 రూపాయలు ఇస్తేనే మిమ్మల్ని లోపల పంపిస్తాం. దేవుని దర్శనానికే 100 రూపాయలు వసూలు చేస్తానో దానికి కనీసం టికెట్ లేదట, టోకెన్ లేదట. మరి ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఈ మాటకు మరి దీనికి రిలేషన్ ఉన్నదా? ఈ మాటకు ఆ మాటకు రిలేషన్ ఉన్నదా అంటే ఖచ్చితంగా బయటపడుతూనే ఉన్నది. అంటే కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ దొరికినంత దోచుకున్న సందంగా యథా రాజా తదా ప్రజ అన్నట్టు కింద నుంచి మీది రాక దోపిడీ జరుగుతుందని స్వయంగా ముఖ్యమంత్రి గారే అంగీకరించిన అంశం నిన్నటి నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉన్న పరిస్థితి. ఈ వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే, నమస్తే తెలంగాణ 1100 కేసుల ఫైలు దగ్ధం. నమస్తే తెలంగాణ కథనంతో మీడియాకు లీకులట. ఫోరెన్సిక్ ప్రమాదానికి కారణాలపై నో క్లారిటీ, రికవరీ కష్టమని తెలిసిన నాగపూర్ నిపుణులు దగ్ధమైన ఫైలు ఏ కేసులవి అన్నదానిపై ఉత్కంఠాట. మొన్నటి రోజున ఫోరెన్సిక్ ల్యాబ్ ఏదైతే ఉన్నదో ఆ ల్యాబ్ తగలబడిపోయింది. దాన్ని తగలబడడానికి ప్రధాన కారణం ఓటుకు నోటు కేసు ఆధారాలన్నీ అందులోనే ఉన్నాయని చెప్పి ఏదైతే ప్రతిపక్షం ఆరోపణ చేస్తా ఉన్నదో దాని మీద ఆ కౌంటర్ అయితే ఇచ్చింది. అక్కడ ఏదైతే ఆ శాఖకు సంబంధించిన అధికారిని మరి కౌంటర్ అయితే ఇచ్చింది. కానీ ఇవాళ ఆ 1100 కేసుల ఫైళ్లు దగ్ధమైనాయట. అందులో ఏ కేసుల ఫైళ్లు ఉన్నాయనేది మరి ఎవరికి తెలియదు. కానీ మరి ఒక్కరిని బయటపడేయడం కోసం ఇంతమంది మరి ఏదైతే దుర్మార్గులకు సంబంధించిన ఆధారాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితిని మనం చూడవచ్చు. ఇక కదులుతున్న ఆర్టీసీ కార్మికులు చెలో సెక్రటరియట్ కు మూకుమ్మడిగా సన్నద్ధం. ఇబ్బందులు పెడుతున్న డిపోల మేనేజర్లు ఆందోళనకు వెళ్లకుండా యాజమాన్యం ఆంక్షలు, నిరసనకు ఏర్పాట్లు చేస్తున్న ఆర్టీసీ కార్మిక జేఏసీ మళ్ళీ ప్రారంభం కాబోతా ఉన్నది. మరి ఇక్కడ ఏదైతే కేసీఆర్ హయాంలో గాడిలో పెట్టిరు కార్గో లాంటి సంస్థను తీసుకొని వచ్చి ఆర్టీసీని బలోపేతం చేసి ఆర్థికంగా బలోపేతం చేస్తే ఇలా మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు అని చెప్పి పెట్టి మరి ఆ ఉచిత బస్సుకు సంబంధించిన 0 టికెట్ల అమౌంట్ ఆర్టీసీకి ఇవ్వకుండా ఇలా ఆర్టీసీని కుదేలు చేస్తూ ఉంటే మరోవైపు వాళ్ళు పనిభారంతో కుంగిపోతా ఉన్నారు. వాళ్ళ సమస్యల పరిష్కారానికి చెలో సెక్రటరియట్ కు పిలుపునిస్తే మరి ఎక్కడికక్కడ వాళ్ళ మీద ఆంక్షలు విధిస్తా ఉన్నారట. ఇక బీఆర్ఎస్ సర్కార్లో కదలిక, ఎట్టకేలకు దేవాదుల బాటపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం. మాజీ మంత్రి హరీష్ ప్రశ్నించిన మరునాడే సీఎం టూర్. నేడు దేవాదుల ప్రాజెక్టు పరిశీలనకు రేవంత్ రెడ్డి దేవన్నపేటలో పంపు ఆన్కు ఆగమేఘాల మీద ఏర్పాట్లట. బీఆర్ఎస్
మరి ఏదైతే హరీష్ రావు గారు పోయి మరి ఇంకా నీళ్లను గోదావరి నీళ్ళని కిందికే వదిలేస్తారా, ఇవాళ పంటలు ఎండిపోతా ఉన్నా కూడా పంపులు ఎందుకు ఆన్ చేస్తలేరని నిన్న స్వయంగా ఆయన వెళ్ళడంతో కాంగ్రెస్ లో కదలిక వచ్చింది. మరి ఇక్కడ ఖచ్చితంగా ప్రతిపక్షం లేకపోతే మరి ఆరాంగా పండుకునేటట్టున్నది కాంగ్రెస్. మన ఎన్నెన్నా దోసుకొని మన ఏం జరిగినా వాళ్ళకి సంబంధం లేదు, ఏదన్నా పని జరుగుతుంది అని అంటే దానిలో మన కమిషన్ ఎంత అన్న సందంగా ఉన్నది మరి ఇక్కడ కాంగ్రెస్ పరిస్థితి. ఇక పోలీసుల పరిస్థితి చూస్తే కాకి బుక్కు కాంగ్రెస్ కు చుట్టమా, ప్రజాస్వామ్యాన్ని సర్కార్ కూని చేస్తున్నది, రాజ్యాంగం పట్టుకొని తిరిగే రావులకు తెలంగాణలో అరాచకం కనిపిస్తలేదా? పోలీస్ శాఖకు మచ్చ తెచ్చేలా డీజీపీ తీరు, బీఆర్ఎస్ నేతలపై దాడులు చేసినా కేసులు లేవు, ఎస్సీ ఎస్టీ కార్యకర్తలపై కేసులు అన్యాయం, మున్సిపల్ అక్రమాలపై విచారణ జరపాలి, వచ్చేది బీఆర్ఎస్ సర్కారే, ఎవరిని వదలం, రైతు భరోసా ఇవ్వకుంటే కమిషనరేట్ ముట్టడి, బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీష్ హెచ్చరిక, కంది జైల్లో బీఆర్ఎస్ కార్యకర్తలకు పరామర్శ అని చెప్పి మరి కాకి బుక్ అందరికీ సమానం అని చెప్పి డీజీపీ శివధర్ రెడ్డి మెదకులో కాకి బుక్ ఎందుకు పనిచేయలేదో చెప్పాలి. రాష్ట్రంలో ఓ బీజేపీ నాయకుడు పోలీసు గల్లాబట్టి బెదిరించిన, మరో కాంగ్రెస్ నేత పోలీసు అధికారులను బూతులు తిట్టినా కూడా వాళ్ళ మీద కేసులు ఉన్నాయి, వాళ్ళ అరెస్టులు ఉన్నాయి. కానీ ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడికక్కడ మరి ఇక్కడ మాజీ విప్పు మాజీ ఎంపీని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి. మరి పోలీసులు ఏదైతే ఆ దాడి చేసిన వాళ్ళని వదిలిపెట్టి దాడికి గురైన వాళ్ళ మీదనే కేసులు పెడతా ఉన్నారు. మెదకులు అదే పరిస్థితి, అదేవిధంగా కేతనపల్లిలో అదే పరిస్థితి. కేతనపల్లిలో అరాచకం సృష్టిస్తా ఉన్నా కూడా ఇవాళ ఏదైతే ఎన్నికల కమిషన్ మరి గుడ్ల బగి చూస్తా ఉన్నది. మరోవైపు చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు కూడా ఇంకా 3 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగలేదు. మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తా ఉన్నది మరి ఈ ఎన్నికల కమిషన్? అంటే ఆ 3 మున్సిపాలిటీలకు సంబంధించి పూర్తి స్థాయిలో మరి కాంగ్రెస్ చేతికి కౌన్సిలర్లందరూ సిక్కిన తర్వాత డేట్ ఇస్తుందా అని చెప్పి కూడా మరి ఇక్కడ ప్రశ్నలు ఉత్పన్నం అవుతా ఉన్న పరిస్థితి. ఇక రుణపాలన రికార్డు స్థాయిలో తెలంగాణ అప్పులు తొలి 10 నెలల్లో 128% రుణాలు, కోవిడ్ సంక్షోభం నాటికంటే అధికం, సొంత రాబడి 60.23% పరిమితం. తాజా నివేదికలో గణాంకాల వెల్లడి, అప్పుల కుప్ప చేసి మరి ఇక్కడ కేవలం అసత్య ఆరోపణలతోటి గత ప్రభుత్వం మీద నిందలతోటి కాలం వెల్లడిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2 సంవత్సరాలు దాటి 2 నెలలైనా కూడా ఇంకా గాడిలో పడలేదు. ఆయనకు ఆదాయ మార్గాలు ఏంటివో తెలియడం లేదు. కానీ ఇవాళ మింగ మెతుకు లేకున్నా మీసాలకు సంపెంగ నూనె అని మూసిని మాత్రం దాన్ని ఏదో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దట, దానికోసం 1,50,000 కోట్లు అప్పు తెస్తాడట, ఓన్లీ గాంధీ విగ్రహానికి 5,000 కోట్లు పెడతాడట. కానీ ఇలా నమో రామచంద్ర అని చెప్పి మరి రైతుల ఆర్తనాదాలను మాత్రం పట్టించుకోవడం లేదు. వారికి సకాలంలో కొనుక్కుంటాం రాయ్యా అన్నా కూడా యూరియా అందుబాటులో పెట్టకుండా యాప్ల పేరుతోటి వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తూ ఇలా రాక్షసానం పొందుతున్నది మరి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక్కడ చూసుకున్నట్టయితే గాంధీ సరోవర్ బాధితులు మరి ఎవరైతే ఉన్నారో వాళ్ళ అపార్ట్మెంట్లు వాళ్ళ ఇల్లు అన్ని కూడా స్వీకరించి వాళ్ళకు కనీసం నగదు నష్టపరిహారం ఇవ్వరట, టీడీఆర్లు ఇస్తారట. ఆ టీడీఆర్లు వీళ్ళు అమ్ముకోవాలి, అది పెరగచ్చు తగ్గచ్చు. మరి ఆ టీడీఆర్ల పరిస్థితి ఏందో ఖచ్చితంగా చూడాలి. ఇక టీడీఆర్ పిడుగు, సర్కార్ భూసేకరణ ఆటలో సామాన్యుడే సమిద, నగదు పరిహారం నయా పైస లేకుండా టీడీఆర్లతో సరి. భూసేకరణ నోటిఫికేషన్ లోనే స్పష్టం చేసిన కాంగ్రెస్ సర్కార్ ఈఎంఐలు ఇంటి అద్దెలతో అవస్థలు పడనున్న బాధితులు ఇప్పటికే 500 కోట్లకు పైగా టీడీఆర్లు బిగు హస్తగతం. బాధితులు అమ్మాలంటే మార్కెట్లో అడ్డికి పౌసర్ ధర. గాంధీ సరోవర్ భూసేకరణలో భాగంగా ప్రభుత్వం సేకరించనున్న బండ్లగూడ జాగీర్ పరిధిలోని మధు పార్క్ రిడ్జ్ బాధితులు తమ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద గాంధీ విగ్రహం రూపుదిద్దుకుంటున్న సమయంలో చెట్టుకొకరు పుట్టకొకరులో అపార్ట్మెంట్ వాసుల పరిస్థితి మారనున్నది. ప్రభుత్వం అధికార యంత్రాంగం ఒక వ్యూహం ప్రకారం వెళ్ళిన భూసేకరణ ప్రక్రియకు బలవుతున్న సమిధలు వారు సాధారణంగా ప్రభుత్వం సేకరించే భూములకు ఇళ్లకు సంబంధించి నష్టపరిహారం నగదిస్తే బాధితులు కొంతలో కొంతైనా వెంటనే ఆర్థిక సామాజిక ఉపశమనం పొందేందుకు దోహదపడుతుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వైపు ప్రాజెక్టులకు 1000 కోట్ల రుణం తీసుకొస్తున్నామని చెప్తూ మరోవైపు ఆ ప్రాజెక్టు కోసం భూములు ఇళ్లు ఇచ్చే వాళ్ళకి మాత్రం చిల్లిగవ్వ ఇవ్వం, టీడీఆర్ల రూపంలో బాండ్లు చేతిలో పెడతామంటారు. ఆ బాండ్లు పట్టుకొని మరి ఇప్పటికే 500 కోట్లకు పైగా టీడీఆర్లు మరి వాళ్ళ కుటుంబ సభ్యుల వాళ్ళ స్థానంలో ఉన్నాయట. ఈ టీడీఆర్లు ఎవరు కొనుగోలు చేస్తారంటే రేపటి రోజున హైదరాబాద్ లో ఎవరైతే అపార్ట్మెంట్లు మరి ఇక్కడ ఇల్లు కట్టాలనుకున్న వాళ్ళు ఆ టీడీఆర్లను వాడతారు. మరి వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళు కొనుక్కోవాలి, వీళ్ళు అమ్ముకోవాలంటే మళ్ళీ బ్రోకరేజ్ పెట్టుకోవాలి, అడ్డికి పావుచేరికి అమ్ముకోవాలి. మరి ఇలా అపార్ట్మెంట్లలో ఉంటున్న వారు మరి దానికి సంబంధించిన రుణం తీసుకొని మరి ఇక్కడ ఆ ఇంట్లో ఉంటారు. మరి ఇక్కడ ఇంట్లో లేకున్నా ఇప్పుడు మళ్ళీ వేరే చోట వాళ్ళు ఇల్లు వెతుక్కోవాలి, మరి అందులో అద్దెకు ఉండాలి, మళ్ళీ ఈ ఇంటికి మాత్రం ఈఎంఐ కట్టాలి. మరి ఆ ఈఎంఐ కట్టాలంటే మరి వీళ్ళకి సంబంధించిన నష్టపరిహారం కనుక ఇచ్చినట్టు ఉంటే ఆ బ్యాంకులోను పూర్తిగా తీర్చేసి మళ్ళీ కాడ వీళ్ళు ఈఎంఐ తోటి మళ్ళా లోన్ తీసుకుని అయినా కట్టుకునే అవకాశం ఉంటాయి. కానీ ఇటు పూర్తిగా వాళ్ళని చెట్టుకొకరికి పుట్టకొకరిని వాళ్ళని చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. ఇక యూరియా కష్టాలైతే మరి రోజు రోజుకు పెరుగుతా ఉన్నాయి. యూరియా యాప్ పై బగ్గుమన్న రైతులు పాత పద్ధతిలోనే ఎరువులు పంపిణీ చేయాలని డిమాండ్. పలు చోట్ల ధర్నాలు, రాస్తారోకోలు, యాప్ తిప్పులపై ఆందోళన.
సూర్యాపేట జిల్లా పాలకవీడులో ఉరితాలతో రైతుల నిరసన అని చెప్పి మరి ఇక్కడ యూరియా యాపు ఈ యాపులేంది ఈ కథ ఏంది, షాపులలో పెట్టాల్సిన యూరియా యాపులలో ఏంది, మరి ఇక్కడ ఒక్క యూరియా బస్తా కోసం అందరి చుట్టూ తిరగాల్సిన దుస్థితి వస్తా ఉన్నది. మరి ఇక్కడ నాటి రోజులు తీసుకొస్తా అని చెప్పినటువంటి రేవంత్ అన్న ఆ నాటి రోజులను తీసుకొని వచ్చి నువ్వు చెప్పులు లైన్లో పెట్టుడు, అదేవిధంగా పుస్తకాలు లైన్లో పెడితే పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో మరి వాళ్ళకు యూరియాని అందుబాటులో పెట్టలే కానీ రోడ్ల మీదకి రాకుండా ఎక్కడోళ్ళు అక్కడ ఇంటనే కట్టడి చేయడానికి సెల్ ఫోన్లలో యాప్లు పెట్టి ఆ యాప్లతోటి తిప్పలు పెట్టిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. పవర్ డిమాండ్ స్పీక్స్ అట. ఎండలు సుర్రు, కరెంటు మీటర్ల గిర్రు, రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ వినియోగం ప్రస్తుతం 300 మిలియన్ల యూనిట్ల పైమాటే. నెల రోజుల్లో 50 మిలియన్ యూనిట్లు అధికంగా పెరిగే అవకాశం. ఎండలు మరింత ముదిరితే దినదిన గండమే. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇస్తుందనే మరి నమ్మకం అయితే ఎవరికి కూడా లేదు. రాబోయే రోజులలో తాగునీరు కూడా అందుబాటులో ఉంచదో తెలియని పరిస్థితి ఉన్నది. ఇక్కడ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ సర్కార్ నిర్వాహకం బడికి తాళం బజార్లో పాపం. మరి ఇక్కడ ఏదైతే ప్రైవేట్ స్కూల్ ఏదైతే ప్రైవేట్లో నడుస్తా ఉన్నదో ప్రైవేట్ బిల్డింగ్ లో వాళ్ళకి అద్దె కట్టలేదని చెప్పి డోర్కు లాకేసిందట. వీళ్ళందరూ అక్కడ బయట వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఇది ఎక్కడ జరిగింది అని అంటే సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం జబ్బాపూర్ లో జరిగిన సంఘటన ఇది. ఈ రకంగా మరి ఒకవైపు ఈ రకమైన ఇబ్బందులు, మరోవైపు సర్కార్ బడిలో కూడా ఫుడ్ పాయిజన్ అట. ఆఖరికి గురుకులాలు పోయినాయి, అదే విధంగా మరి ఏదైతే కస్తూర్బాలు పోయినాయి, మరి ఇక్కడ మోడల్ స్కూల్ పోయినాయి, ఇక గవర్నమెంట్ స్కూళ్ళకి వచ్చింది. ఇక్కడ కూడా ఫుడ్ పాయిజన్లు జరుగుతూ ఉన్నది. మరి ఈ విద్యాశాఖను చేతిలో పట్టుకున్న మరి ఈ దరిద్రుడు చేయబట్టే ఇదంతా జరుగుతూ ఉన్నదా? మరి ఆ విద్యాశాఖను ఎవరికన్నా ఇచ్చి మరి వాళ్లకు దాని మీద సరైన పర్యవేక్షణకు అవకాశం కల్పించకుండా ఆ విద్యాశాఖను పెట్టుకున్నాడు చేతిలో, అది భ్రష్టు పట్టిపోయింది. మున్సిపల్ శాఖను పెట్టుకున్నాడు, అది భ్రష్టు పట్టిపోయింది. హోంశాఖను పట్టుకున్నాడు, అది పూర్తిగా భ్రష్టు పట్టిపోయిన అంశాన్ని అయితే మనం చూడవచ్చు. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే భూపటాలు విశిష్ట సంఖ్యలట. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ఎల్పిఎంలు యూనిక్ నెంబర్ల ప్రాతిపదికన త్వరలో అమల్లోకి. సర్వే మ్యాప్ తప్పనిసరి నిబంధన. ఈ నిబంధన అమలైతే ప్రతి లావాదేవీ సందర్భంగా భూమిని సర్వే చేయాల్సిందే. మరి సర్వే చేయాల్సిందే, రైతులు జేబులు గుల్ల చేసుకోవాల్సిందే. మీరు తెచ్చిన దాంతో రైతులకు ఉపయోగం లేదు కానీ మీరు పెట్టే కొత్త విధానాలతోటి నానా ఇబ్బందులు అయితే పడతా ఉన్నారు రైతులు. ఆ రైతులకు అవసరమైన యూరియాను అందించలేని దుస్థితిలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అది రాలేదన్నట్టు ఇంకా సర్వేల పేరుతో కూడా వేధింపులకు మరి ఇక్కడ గురి చేయబోతా ఉన్నది. ఇక మెరిట్ కోటానట. పనిచేసే వారికి కాంగ్రెస్ లో తగిన ప్రాధాన్యం. దేశం ఆత్మనే కాంగ్రెస్ పార్టీని, దేశాన్ని ఎవరు విడదీయలేరు. ప్రజల మనసు గెలవడంతోనే ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓట్ల శాతం. కరెక్ట్ చెప్పిండు రేవంత్ రెడ్డి. ప్రజల మనసు గెలవడంతో మరి ఓట్ల శాతం అనేది ఉంటది. మరి ఎందుకు తగ్గుకుంటా వస్తుందో రేవంత్ రెడ్డి చెప్పాలి. మొన్నటి రోజున మరి ఏదైతే ఆ సర్పంచ్ ఎన్నికలలో 66% అన్నాడు. మరి ఇక్కడ మున్సిపల్ ఎన్నికల కష్టపడికి 40% కంటే కిందికి పడిపోయింది. రేపటి రోజున పరిషత్ ఎన్నికలు పెడితే మీరు 20%కే పరిమితమైన ఆశ్చర్యం లేదనే విషయాన్ని మనం ఇక్కడ చూడాలి. తెలంగాణపై వివక్ష ఉండదు, అభివృద్ధిలో ఎలాంటి తేడాలు ఉండవు. దేశం రాష్ట్రాలు కలిసి పనిచేస్తేనే వికసిత్ భారత్ లక్ష్య సాధన. వచ్చే 5 ఏళ్లలో స్వయం సహాయక సంఘాలకు 10 లక్షల కోట్ల రుణాలు. మరి మీరు ఏది కూడా తెలంగాణను వివక్ష ఉండదని మాటలలోనే ఉంటుంది కానీ ఒక్కడు కూడా చేతలలో ఉన్న పరిస్థితి లేదు. ఇక ముందస్తు భాగభాగాలు 10 రోజుల ముందే ముగిసిన శీతాకాలం. మరి ఇక్కడ ఈసారి ఎండ తీవ్రతలు పెరిగే అవకాశం అని చెప్తా ఉన్నారు. ఈ ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ప్రతిభే ప్రామాణికంగా మరి ఇక్కడ మెరిట్ లిస్ట్ ద్వారానే వీళ్ళకు ఏదైతే నామినేటెడ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో మెరిట్ ఆధారంగానే ఇస్తారట. మరోవైపు చూసుకున్నట్టయితే మనది ఏదైతే పొటెన్షియల్ స్టేట్ అట. మనది పొటెన్షియల్ స్టేట్ అంటే మన దగ్గర ఏది ఇండియా ఈజ్ రిచ్ ఇండియన్స్ ఆర్ పూర్ అనేది అయితే గతంలో సామెత ఉన్నదో ఇలా తెలంగాణ ఈజ్ రిచ్ తెలంగాణియన్స్ ఆర్ పూర్ అనే మరి ఆ సామెత ఇప్పుడు ఇక్కడ చక్కర్లు కొడతా ఉన్నది. ఇలా తెలంగాణ పూర్తిగా అధపాతాళానికి పోతా ఉన్నది. కానీ కాంగ్రెస్ కార్యకర్తల జేబులు మాత్రం నిండుతా ఉన్నాయి. ఇవాళ డిసిసి అధ్యక్షులకు మరి ఇక్కడ ఏదైతే శిక్షణ కార్యక్రమం పెట్టిండు పాపం ఏపీలో మన అక్కడ వాళ్ళకు కాంగ్రెస్ కు పొటెన్షియల్ లేదు కాబట్టి మన దగ్గర పొటెన్షియల్ ఉన్నదని వాళ్ళని వీళ్ళని అందరిని ఒక్కడబెట్టి ఖర్చులే ఉన్నా మీరే భరించాలన్నారట. అదే విధంగా కేరళలో రేపటి రోజున ఎలక్షన్ రాబోతా ఉన్నది. ఆ కేరళకు కూడా 1000 కోట్లు మీరే సర్దాలే అని చెప్పి మరి రేవంత్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసిరు. దానికోసమే అందరినీ కూడా పిలిచి ఢిల్లీకి మరి అక్కడ ఎవరి మూటలు వాళ్ళు విడివిడిగా అందించాల్సిందే అని చెప్పి మంత్రులకు కూడా దిశానిర్దేశం చేసినట్టుగా మరి ఆరోపణలు వెలువడతా ఉన్నాయి. కామారెడ్డిలో హైటెన్షన్. సర్కార్ డిగ్రీ కాలేజీల భూముల విషయంలో రచ్చ. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సవాళ్ళు ప్రతి సవాళ్ళు. ఆ వెంకటరమణారెడ్డి మరి ఏదైతే క్యాంప్ ఆఫీసులకు మరి సొచ్చుకొని వచ్చినట కాంగ్రెస్ నాయకుడు. ఇక నేను చూడున్నా అందం చూడని సొచ్చుకొని వస్తే బీజేపీ వాళ్ళు ఆ కారును తుక్కు చేసి కింద పడేసి తిరమల పడేసి మంట పెట్టి మరి ఆయనకు బుద్ధి చెప్పిన పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. బీజేపీ బలం పెరిగింది, బీఆర్ఎస్ బలం క్షీణిస్తోంది.
కాంగ్రెస్ పట్టుదప్పుతోంది. పార్టీ విస్తరణకు గొప్ప ఛాన్స్. ప్రత్యర్థులతో మన ఎంపీలు కొందరు చేతులు కలిపారు, మరికొందరు ఎన్నికలను సీరియస్ గా తీసుకోలేదు. బీజేపీ అధిష్టానానికి రామచంద్రరావు నివేదిక. ఒక్కటేమో అసమర్థ అధ్యక్షుడు ఉన్నాడు, రెండోది ఎంపీలు కాంగ్రెస్ తోటి మిలాఖత్ అయినరు. ఫలితంగా బీజేపీ అనేది మరి రోజు రోజుకు క్షీణించకపోతా ఉన్నది. మరి ఇక్కడ చూసుకుంటే బీఆర్ఎస్ బలం క్షీణిస్తుందట. బీఆర్ఎస్ బలం పుంజుకుంటుంది. బీజేపీ 8 ఎంపీలు ఇస్తే ఆ 8 మంది ఎంపీలు కూడా సవట దద్దమ్మలలాగా మరి ఎక్కడో అక్కడ వండుకొని ఉన్నారు. కాబట్టి ఇలా బీజేపీని నమ్మే పరిస్థితి లేకుండా అయింది తెలంగాణలో. మరి ఏకైక ఎంపీ మరి ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు, కానీ ఆయనను ఎక్కడికక్కడ బీజేపీలో తొక్కిపెట్టడంతో ఆయన వాయిస్ కూడా మరి ఆగిపోయిన విషయాన్ని మన ఇక్కడ తెలంగాణ ప్రజానికం అంతా కూడా గమనిస్తా ఉన్నారు. ఇక ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే పనితీరుతోటే పదవులు ఇస్తామని చెప్తున్న పరిస్థితి. ఇక చూసుకున్నట్టయితే సుప్రీంకోర్టు జడ్జిలనే మూర్ఖులుగా మరి ఆయన బహిరంగంగా వ్యాఖ్యానిస్తా ఉన్నాడు ట్రంప్. మరి ఇక్కడ 10% ఏదైతే వేసిండో టారిఫ్లు అవి చెల్లయని చెప్పి సుప్రీంకోర్టు జడ్జీలు చెప్తే మరి ఇక్కడ దాన్ని 15% పెంచి నేనే అధ్యక్షుడిని, నేనే రాజు, నేనే మంత్రి, ఎవరైనా పీక్కుంటారో పీక్కోరన్న సందంగా మరి ఇక్కడ వాళ్ళు మూర్ఖులు అని చెప్పి బహిరంగంగా చెప్తున్న పరిస్థితి మనం ఇక్కడ చూడాలి. గేట్లు పాటలు ఎన్నాళ్ళు? కల్వకుర్తి కాళేశ్వరం ప్యాకేజీ 20 పంపాదులపై ఉదాసీనత. శ్రీశైలం ఎస్ఆర్ఎస్పి నీటి మట్టం పెరిగితే కష్టమే, ఇప్పటికే మునుక అయినా పాఠాలు నిర్వడానికి ఏం లేదు. ఇక్కడ ఇవన్నిటిని పూర్తి చేస్తే మనకి ఏమొస్తుంది అనేది కావాలి. మరి మనకేం రాదు, జనాలకు నీళ్ళు వస్తాయి. ఆ జనాలకు నీళ్ళు వస్తాయా నీళ్ళు రావా మనకు సంబంధం లేదు. మనం ఏదైనా పని మొదలు పెడితే దానిలో నీకెంత నాకెంత అన్న చందంగా ఉన్నది ఇలా కాంగ్రెస్ పరిస్థితి. ఇలా తెలంగాణ రాష్ట్రం పూర్తి స్థాయిలో తిరోగమన దిశలో ఏ విధంగా అప్పుల పాలవుతుందో ఒక్కసారి ప్రజానీకం ఆలోచన చేసుకోవాలి. కాంగ్రెస్ నేతలు మాత్రం వాళ్ళ ఇండ్లు వాళ్ళ భవంతులు ఏ విధంగా పెరిగిపోతా ఉన్నాయి, వాళ్ళ కార్లు ఏ విధంగా పెరిగిపోతా ఉన్నాయి, వాళ్ళ ఆర్థిక స్తోమత ఏ విధంగా పెరిగిపోతా ఉన్నది. స్వయంగా రేవంత్ రెడ్డి నిన్నటి రోజున బహిరంగంగా చెప్పిండు, ఇలా 1000 కోట్లు కావాలంటే మా కాంగ్రెస్ కార్యకర్తలకి ఇట్లా ఇసిరేస్తే 1000 కోట్లు అయితే అన్న సందంగా చెప్తా ఉన్నాడంటే కాంగ్రెస్ నాయకులు ఏ మేరకు దోపిడీకి పాల్పడతా ఉన్నారో ఆ దోపిడీకి ఆయననే ఆమోద ముద్ర వేసిన పరిస్థితిని కూడా చూసి ఇలా కాంగ్రెస్ ఉంటే పూర్తిగా తెలంగాణ సర్వనాశనం అయిపోతుంది. ఈ 3 సంవత్సరాలు మరి కాంగ్రెస్ చేతిలో ఉన్నటువంటి తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత ఇవాళ తెలంగాణ ప్రజానీకం మీద ఉన్నది. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ఎక్కడికక్కడ ప్రొటెస్టుల ద్వారా మరి ఇక్కడ ఏదైతే ఆ తెలంగాణకు శ్రీరామ రక్ష అయినటువంటి బీఆర్ఎస్ పార్టీకి అండదండలు అందించుకుంటూ ఇవాళ తెలంగాణను కాపాడుకోవాలి. మరి 2.5 ఏళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి. ఈ లోపు వచ్చే పరిషత్ ఎన్నికలు కనుక నిజంగానే పెట్టినట్టు అయ్యి ఉంటే మరి దీంతోటే మరి ఆయనకు బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. వాళ్ళ మెడలు వంచాలంటే ఖచ్చితంగా ఓటుతోనే సాధ్యమని గమనించాలని కోరుతూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. రేపు వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.